గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీం గురవే నమః. గురువే సాక్షాత్తు పరబ్రహ్మ అనేదే ఈ శ్లోకం మనకి చెబుతుంది. నిరాకార స్వరూపమైనటువంటి ఆ పరమాత్మ సాకార రూపములో గురువుగా అవతరించారు అనేది మనం తెలుసుకోవాలి. నిరాకారమైనటువంటి ఆ నిర్గుణ పరమాత్మ బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా సాకార రూపముగా సృష్టి స్థితి లయ కారకులై వారు రావడం జరిగింది. ఆ సృష్టి స్థితి లయకారులైనటువంటి ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిసి శ్రీ దత్తాత్రేయ స్వామివారిగా అవతరించారు. ఆ దత్తాత్రేయ స్వామివారు జగద్గురువు, అంటే పరమాత్మయే గురువు అనే దానికి నిదర్శనంగా వారి యొక్క అవతారం. అలాంటి దత్తాత్రేయ స్వామివారు వారి జననం గురించి మనము శ్రీ నృసింహ సరస్వతి చరితం చెప్పుకున్నప్పుడు 3 కారణాలు మనం చెప్పుకున్నాము. కాబట్టి దత్తాత్రేయ స్వామివారి జననం గురించి మనము ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోపోయినప్పటికీ కూడా శ్రీ దత్తాత్రేయ స్వామివారు గురు పరంపర రూపముగా వారు అనేక రూపాలను దాల్చారనేటటువంటి విషయం మనం గ్రహించాలి. శ్రీ స్వామివారు అంటే త్రిమూర్త్యాత్మకమైనటువంటి ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులే ఆ దత్తాత్రేయ స్వామివారే మొట్టమొదట శ్రీపాద శ్రీవల్లభునిగా, తర్వాత నృసింహ సరస్వతి స్వామివారిగా, తర్వాత మాణిక్య ప్రభువుగా, తర్వాత స్వామి సమర్థ అక్కలకోట మహారాజుగా, షిరిడి సాయిబాబాగా, షేవ్గాం గజానన మహారాజు, ఇలా గొప్ప గొప్ప గురువులు, గొలగమూడి వెంకయ్య స్వామివారు, ఇలాగ అనేక రూపాలలో అనేక గురువులుగా మనకి అవతరించారు. ఈ పంచగురువులలో మనము ఇప్పుడు 4వ అవతారం అయినటువంటి శ్రీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారి గురించి వారి చరితమును ఇప్పుడు వివరంగా మనం తెలుసుకుందాం. శ్రీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు పేరులోనే మనకి కనబడుతుంది, స్వామి సమర్థ అని అన్నారు తప్ప వారికి ప్రత్యేకమైనటువంటి మనకి నామము అనేది కనబడటం లేదు ఈ అవతారంలో. అక్కలకోట మహారాజు గారు అంటే అక్కలకోట అనే ఊరిలో ఆయన ఒక మహారాజు, స్వామి సమర్థ అంతే. సమర్థ అంటే సర్వము తెలిసినవారు, సర్వము తెలిసిన వారిని సమర్థుడు. అలాంటి సమర్థుడు స్వామి సమర్థ అనే ఒక దత్తాత్రేయ స్వామి అవతారమైనటువంటి అక్కలకోట మహారాజుగా వారు పిలువబడేవారు. అక్కలకోట మహారాజులో ఆయన ప్రకటనమయ్యారు. వారి జీవితము కానీ మనం కనుక ఒకసారి పరిశీలిస్తే చాలా అద్భుతమైనటువంటి లీలలు వారు ప్రదర్శింపజేశారు. అలాగే వారి చరితము, వారు ఎంత గంభీరంగా ఉండేవారో స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు, అదేవిధంగా వారి లీలలు ఒక్కొక్కసారి మనం కనుక చూస్తే చాలా చమత్కారంగా, ఒక్కొక్కసారి మనకి హాస్యం కూడా చాలా చక్కగా మనకి వారి యొక్క చర్యలు అవి చూస్తే నవ్వు వస్తుంది మాట, అంత చిలిపిగా కూడా ఉంటాయి కొన్ని లీలలు వారివి. ఆయన చరిత్ర నిజంగా తెలుసుకోవటము చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి వారి యొక్క రూపాలను గురించి మనము, వారి అవతారాల గురించి మనం తెలుసుకోవటం అంటే నిజంగా శ్రీదత్తుని అనుగ్రహం ఉంటే తప్ప మనము ఇలాంటి సద్గురువుల యొక్క చరితాన్ని మనము పఠించలేము, అలాగే వారి గురించి మనం శ్రవణము కూడా చేయలేము. కాబట్టి ఆ దత్తుని అనుగ్రహము చేతనే ఇలాంటి సద్గురువులు, సత్పురుషులు, జగద్గురువుల యొక్క మహిమలను, లీలలను, వారి చర్యలను, వారి చరితములోని అంతరార్థమును తెలుసుకోవాలి అంటే ఆ సద్గురు లీలలు, ఆ సద్గురు యొక్క అనుగ్రహం మనకు తప్పకుండా ఉండాలి. మరి ఆ దత్తాత్రేయ స్వామి వారి గురించి మనము ఈ 4వ అవతారమైనటువంటి
శ్రీ స్వామి సమర్థ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు అంటే అక్కలకోట అనే ఊరిలో ఈ దత్తాత్రేయ స్వామి అవతారం కనబడింది మొట్టమొదట మనకి. అంటే వీరు తల్లిదండ్రుల గురించి కానీ వారి వంశము గురించి కానీ వారి వివరాల గురించి కానీ మనకు తెలియదు. ఈ 4వ అవతారం కంటే ముందు అవతారంలో మనం చెప్పుకున్నాం, వివిధ రూపాలు వివిధ నామాల్లో వారి యొక్క జన్మం గురించి కానీ వారు ఎక్కడ పుట్టారనేది కానీ వారి తల్లిదండ్రుల గురించి మనము కొన్ని వివరాలు తెలుసుకున్నాం అవతారాల్లో. కానీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారి విషయంలో మటుకు ఆయన కేవలం ప్రకటనమయ్యారు, కనిపించారంతే. చివరికి వారు ఏ పేరుతో కూడా వారు పిలువపడలేదు, స్వామి సమర్థ అని అన్నారు అందరూ. అంటే సద్గురువునే సమర్థ అని అంటాం తప్ప ఆ సద్గురుకి లక్షణం అన్నీ తెలిసిన వాళ్ళనే సద్గురువు అంటారు. అంటే ఆత్మసాక్షాత్కారాన్ని కూడా కలుగజేసేటట్టు వాడే సద్గురువు. అలాంటి సద్గురువు శ్రీ స్వామి సమర్థ. అందుకని స్వామి సమర్థ అని అందరూ దత్తాత్రేయ స్వామి వారిని పిలవటం జరిగింది. వారు 1856వ సంవత్సరంలో ఆశ్వయుజ మాసంలో ఒక బుధవారం రోజున అక్కలకోట అనే ఊరిలో వారు ప్రకటనమయ్యారు మొట్టమొదట. అంటే 1856వ సంవత్సరము. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక బుధవారం రోజున వారు ప్రకటనమయ్యారు స్వామి సమర్థ అక్కలకోట అనే ఒక ఊరిలో. అక్కలకోట అనేది షోలాపూర్ జిల్లా మహారాష్ట్రలో ఉంది. అక్కలకోట అనేది స్వామివారు అక్కడ సుమారు 22 సంవత్సరాలు ఉన్నారటండి. స్వామివారు 1878వ సంవత్సరంలో శ్రీ స్వామి సమర్థ సమాధి చెందారు. వారు శరీరాన్ని వదిలారనేటువంటి విషయం మనం గ్రహించాలి. మొట్టమొదట అక్కలకోటలో శ్రీ స్వామి సమర్థ ఎవరికి కనిపించారయ్యా అంటే పశువుల కాపరి వాళ్ళకి కనిపించారట స్వామి. మొట్టమొదట దత్తాత్రేయుని యొక్క అవతారం చిత్రంగా ఉంటుందండి. వారు ఎలా కనబడతారంటే వాళ్ళ అవధూతలు. మామూలుగా వారి యొక్క చర్యలు వారి యొక్క ప్రవర్తన కనుక మనం గమనిస్తే చూడటానికి ఒక పిచ్చివానిలాగా ప్రవర్తిస్తుంటారు వాళ్ళు. మనం జనులు చూడంగానే ఇతను ఒక పిచ్చివాడు అనే భావనతో ఉంటారే తప్ప సాక్షాత్తు ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వర్య కలియక రూపంలో దత్తాత్రేయ స్వామి వచ్చారనేటువంటి విషయము పట్టుకోవటం అనేది చాలా కష్టతరమైనటువంటి విషయం. అలాగే అక్కలకోట అనే ఊరిలో శ్రీ స్వామి సమర్థ వచ్చినప్పుడు అదే జరిగింది. ఆయన మొట్టమొదట పశువుల కాపరి వారికి ఆయన దర్శనమిచ్చారట స్వామి సమర్థ. మరి అక్కడి జనులు అక్కలకోట మహారాజు గారిని స్వామి సమర్థని చూడంగానే వారి గురించి అడగడం జరిగింది. స్వామి సమర్థన్ గురించి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు స్వామి, మరి మీ పేరేమిటి, మీ వివరాలు ఏమిటి, ప్రశ్నలు వేయటం జరిగింది స్వామిని. స్వామివారు ఆ గ్రామ జనులు అడుగుట చేత వారు నాది దత్తనగరము అని చెప్పారటండి. నాది దత్తనగరము, మరి నా తల్లిదండ్రులు మర్రి చెట్టు అని చెప్పారట. నా తల్లిదండ్రులు మర్రి చెట్టు, నేను కదలీవనం నుండి వచ్చాను అని చెప్పారట. కదలీవనం అంటే దీనికంటే ముందు అవతారమైనటువంటి నృసింహ సరస్వతి స్వామి వారు ఉన్నటువంటి స్థలం, ఆ స్థలం నుంచి వచ్చాను అనేటువంటి ఒక సూచన ఇచ్చారు స్వామివారు. దత్తాత్రేయ స్వామివారే అనేటువంటి ఒక సూచన శ్రీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు ఇవ్వడం జరిగింది. కానీ సామాన్యులైనటువంటి జనులకి ఆ విషయం తెలియదు కదండి. కాబట్టి ఆయన చెప్తూ వివరాలు చెప్తూ నేను కదలీవనం నుండి వచ్చాను అని ఒక మాట కూడా అన్నారట స్వామి. నా కులము చెప్పులు కుట్టే కులం అని చెప్పారట స్వామి. చూడండి ఎంత చిత్రమో, నా కులము చెప్పులు కుట్టే కులం అని చెప్పారట. అలాగే ఎవరు ఆయన పేరు తెలియదు కదా, స్వామి అని చెప్పారట, నా పేరు నరసింహ భాను, నరసింహ భాను అనే ఒక పేరు కూడా చెప్పారట. నృసింహ సరస్వతి యొక్క పరంపరయే, దత్తాత్రేయ స్వామి వారి యొక్క పరంపరే ఇది జరుగుతున్నది. శ్రీపాదుడిగా, నృసింహుడిగా, మాణిక్య ప్రభువుగా, ఇప్పుడు చెప్పుకున్నటువంటి స్వామి సమర్థగా
ఈ పరంపర కొనసాగుతుంది. సద్గురు జగద్గురువు పరమాత్మయే గురు రూపములో పరంపరగా వస్తున్నటువంటి అవతారము ఇది అనేటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆయన ఏమన్నారంటే, నా పేరు నరసింహ భాను అని చెప్పారట స్వామివారు. వారంతా వారే నా పేరు నరసింహ భాను అనేటువంటి చెప్పారట. నా కులము చెప్పులు కుట్టే కులం అని చెబుతూ నేను బ్రాహ్మణుడిని అన్నట్ట. మళ్ళీ చూడండి, పరమాత్మునికి వర్ణాలు ఏమిటి? వారు ఒక పక్క నాది చెప్పులు కుట్టే కులం అంటున్నారు, మరొక పక్క నేను బ్రాహ్మణుడు అంటున్నారు. నా గోత్రం కాశ్యపస గోత్రం అని చెప్పారట. మరియు నా రాశి మీన రాశి అని కూడా స్వామి సమర్థ చెప్పడం జరిగింది. ఇది ఆయన ఇచ్చినటువంటి వివరాలు. అక్కలకోట జనులు స్వామిని మొట్టమొదట చూడంగానే వారి యొక్క వివరాలు అడిగినప్పుడు స్వామి చెప్పినటువంటి జవాబు అది. ఇన్ని రకాలుగా ఆయన చెప్పడం జరిగింది. ఇది జరిగిన కొన్ని రోజులకి మరొక సందర్భంలో మరొకతను స్వామిని అడగటం జరిగింది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు స్వామి, మీ వివరాలు ఏమిటి అని మళ్ళీ ప్రశ్నించడం జరిగింది. అప్పుడు స్వామి సమర్థ అన్నారట, నా చేత తన్నులు తింటావా అని అన్నారట. చూడండి, ఆయన లీలలు కానీ ఆయన అనే మాటలు కానీ మనం కనుక గమనిస్తే ఒక్కొక్కసారి మనకి చాలా చమత్కారంగా కనబడుతుంది ఆయన చర్య. మొదటేమో అన్ని వివరాలు ఇచ్చారు. మరొక సందర్భంలో మరొక అతను వచ్చి అడిగితే వివరాలు అడిగితే నా చేత తన్నులు తింటావా అనేటువంటి జవాబు ఇవ్వడం జరిగింది. మరి స్వామి సమర్థ అక్కలకోటలో మరి ఎక్కడ కనిపించారు అంటే ఖండోబా దేవాలయము. ఖండోబా దేవాలయం అంటే శివుని దేవాలయం. ఆ ఈశ్వరుడే స్వామి సమర్థ రూపములో దత్తాత్రేయ స్వామి వారు వచ్చారు అనేటువంటి మరొక సూచన అది. ఖండోబా మందిరము వద్ద శ్రీ స్వామి సమర్థ కనిపించారు. కాబట్టి ఇక్కడ కూడా మనము ఇంకో విషయం గ్రహించాలి. దత్తాత్రేయుని అవతారమైనటువంటి సాయిబాబా గారు అంటే స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారి తదుపరి అవతారమైనటువంటి సాయిబాబా గారి చరిత్రలో కూడా సాయిబాబా గారు మొట్టమొదట షిరిడి గ్రామానికి వచ్చినప్పుడు వారు ఖండోబా ఆలయం దగ్గరే కనిపిస్తారు. చూడండి, దత్తాత్రేయ పరంపర ఏ విధంగా కొనసాగుతున్నది అనేటువంటి విషయం మనం గ్రహించాలి. ఆయన ఒక పెళ్లివారితో ఒక బండిలో వచ్చి ఖండోబా ఆలయం దగ్గర భక్త మహల్సపతి లోపల ఆ ఈశ్వరుడికి పూజ చేస్తున్నప్పుడు ఆ బండి రావడం జరుగుతుంది. బండిలోంచి సమర్థ సద్గురు శ్రీ సాయినాథుల వారు దిగటం జరుగుతుంది. అప్పటి వరకు ఆయనకు కూడా ఏ పేరు ఉండదు, ఒక ఫకీరుగా వస్తారు ఆయన బండి నుంచి. ఆ బండి నుంచి దిగంగానే మొట్టమొదట ఆయన చూసి మరి మహల్సపతి ఈశ్వరుని పూజ చేసుకుంటున్న అనునిత్యము ఈశ్వరుని తలిచే ఆ మహల్సపతి మరి వచ్చి ఆవో సాయి అన్నారట. అప్పటి నుంచి ఆ ఫకీర్కి సాయి అని పేరు రావడం జరిగింది. దత్తాత్రేయ స్వామి వారికి ఇందాక ఏ విధంగా స్వామి సమర్థకి ఏ విధంగా పేరు లేకుండా ప్రకటనమయ్యారో బాబా గారు కూడా ఒక ఫకీర్గా వచ్చారే తప్ప వారి ఏ పేరు పెట్టుకుని రాలేదు. దత్తాత్రేయులు ఏ పేరు పెట్టుకుని రాలేదు. మహల్సపతి ఆ ఖండోబా దేవాలయంలో అనునిత్యము పూజ చేసే ఈశ్వరుని పూజించే ఆ మహల్సపతి ఫకీరుని చూసి మరి అంతమంది పెళ్లివారు అక్కడ కనిపించినప్పటికీ కూడా ఆయన దృష్టి ఆ నిత్యం భగవంతుని చూసే ఆయన నేత్రాలు ఫకీరు మీద మాత్రమే ఆ చూపు పోయింది. వెళ్ళి ఆవో సాయి అని ఆహ్వానించడం జరిగింది. అప్పటి నుంచి జనులందరూ కూడా దత్తాత్రేయ స్వామి అవతారమైనటువంటి ఆ ఫకీరుని సాయిబాబా అని పిలవడం జరిగింది. ఇక్కడ ఎలాగైతే స్వామి సమర్థకి ఏ పేరు లేకుండా మరి స్వామివారంత వారే నా పేరు నరసింహ భాను అని ఎలా చెప్పడం జరిగిందో ఇక్కడ తదుపరి అవతారంలో కూడా వీరు సాయిబాబా గారు ఖండోబా ఆలయం వద్దనే కనిపించారు. అలాగే స్వామి సమర్థ కూడా మొదట ఖండోబా ఆలయం వద్దనే కనిపించారు. ఇరువురు కూడా దత్తాత్రేయుని యొక్క అవతారములే అనేటువంటిది మనం గ్రహించాలి. మరి ఇందాక మనం చెప్పుకున్నాము, స్వామి సమర్థ మొట్టమొదట పశువులు కాపరి వాళ్ళకి కనిపించారు ఆయన అని మన విషయం చెప్పుకున్నాం. స్వామి భిక్ష చేశారట అండి. అక్కడ భిక్ష తీసుకొని తిని
అరుగు పైన పడుకున్నారు ఆయన అక్కడ. అంటే ఆయన వారు వేటి కోసమని యాచించేటువంటి సామాన్యమైనటువంటి మానవ మాతృలు కారు ఆయన. సాక్షాత్తు ఆ పరమాత్మయే భూమిపైన దిగి వారు ఆ అకలకోటలో నడియాడారు, భిక్ష చేశారు. దత్తాత్రేయ స్వామి వారు భిక్ష చేస్తారనేది ప్రతి మనకి అవతారంలో కనబడుతుంది ఆయన. అలాగే మరి వీరు కూడా అక్కడ వచ్చి పశువుల కాపరి వాళ్ళకి కనిపించి భిక్ష చేసి ఎక్కడ ఉంటే అక్కడే తప్ప దాని తర్వాత నేను ఎక్కడ ఉండాలి, నా గృహం ఏమిటి, నేను ఎక్కడ పడుకోవాలనేది ఏమీ లేదు. వారు ఎక్కడ ఉంటే అక్కడే, వారు అక్కడే ఒక అరుగు మీద పడుకున్నారట స్వామివారు. ఈ వింత చర్యని ఆ ఊరిలో ఒక చింతోపంత్ తోల్ అనే ఒక అతను స్వామివారిని చూడటం జరిగింది. స్వామి ఆ అరుగుపైన పడుకుని ఉండటం ఆ చింతోపంత్ తోల్ చూశాడు. చూసి అక్కడ జనాలకి ఏం చెప్పారంటే, ఈ స్వామిని నేను షోలాపూర్లో చూశాను అని అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఆయన చెప్పడం జరిగింది. స్వామివారిని చూసి, అరే నేను ఈ స్వామిని షోలాపూర్లో చూశాను కదా అని చెప్పాడట అతను. చెప్పి స్వామివారు లేవగానే ఈ చింతోపంత్ తోల్ స్వామి దగ్గర వెళ్ళి నమస్కరించి వారి ఇంటికి ఆహ్వానించాట ఆ భక్తుడు స్వామిని. మా ఇంటికి రండి స్వామి, మా ఇంట్లో ఆతిథ్యం తీసుకోండి, మా ఇంట్లోకి రండి అని చెప్పడం జరిగింది. తర్వాత ఈ స్వామి సమర్థనే మరి యొక్క అతను దర్శించుకున్నాడు స్వామి సమర్థని. అతని పేరు ఏంటంటే మహిమతి రామచంద్రుడు అతని పేరు. ఈ మహిమతి రామచంద్రుడు అనే అతను కూడా స్వామి సమర్థను చూసి ఆశ్చర్యపోయాట. ఎందుకంటే ఆయన ఏం చెప్పాడంటే, వీరు మాణిక్య నగర్లో ఉన్నటువంటి మాణిక్య ప్రభువు అని చెప్పడం జరిగింది. అంటే స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారి కంటే పూర్వ అవతారం, దత్తాత్రేయుని అవతారమైనటువంటి మాణిక్య ప్రభుల వారి గురించి చెప్పడం జరిగింది ఇక్కడ. ఆ మహిమతి రామచంద్రుడు అనే అతను, అరే ఈయన మాణిక్య ప్రభుల స్వామివారు, మాణిక్య నగరంలో నేను వీరిని దర్శించాను. పైపెచ్చి ఏం చెప్పాట, ఆ మాణిక్య ప్రభువే నేను అక్కలకోటకు వచ్చదను అని చెప్పారు అనే విషయం కూడా అక్కడ ఉన్నటువంటి జనాలకి చెప్పారు ఆయన. అంటే దత్తాత్రేయ స్వామి వారి యొక్క అవతారం కొనసాగింపు ఈ మాణిక్య ప్రభువుల తదుపరి అవతారమైనటువంటి స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారే అని రుజువు చేయడం జరిగింది ఇక్కడ ఈ భక్తుడి ద్వారా. ఈ భక్తుడు అక్కడ ఉన్నటువంటి జనాలకి చెప్పాడు, మాణిక్య ప్రభులు వారే చెప్పారు, నేను అక్కలకోటకి వస్తున్నాను అని చెప్పారు అని నేను ఈయనని మాణిక్య నగరంలో చూశాను అనేటువంటి ఈ భక్తుడు అక్కడ అందరి జనాలకి చెప్పడం జరిగింది. కాబట్టి మనము దత్త పరంపర కొనసాగింపు చూస్తే వీరి నామరూపాలు వేరైనప్పటికీ కూడా అందరూ కూడా సాక్షాత్తు ఆ దత్తాత్రేయ స్వామి వారే అనేటువంటి విషయం మనం గ్రహించాలి. ఈ శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారైనా, నృసింహ సరస్వతి స్వామి వారైనా, మాణిక్య ప్రభువుల వారైనా, స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారైనా, షిరిడి సాయిబాబా గారైనా, ఇలా ఏ రూపాలు మనము చూసుకుంటే గురువు ఈ పరంపర కొనసాగుతున్నది. నామ రూపాలు తేడా తప్ప, వారు ఉండే ప్రదేశాలు వేరే తప్ప, ఆ పరమాత్మ సర్వాంతర్యామి, అంతటా అన్ని స్థలాల్లో అన్ని రూపాలలో వారే ఉన్నారనే విషయం మనం గ్రహించాలి. ఇది స్వామి ప్రకటనమైనప్పుడు జరిగినటువంటి విషయాలు ఇవి. మరి స్వామి సమర్థ ఖండోబా దేవాలయం వద్ద ఉన్నప్పుడు అక్కడ ఒక చిన్న అద్భుతం జరిగింది. అదేమిటంటే మొహమ్మద్ ఖాన్ అనే ఒక అతను వచ్చాటండి అక్కడ స్వామి సమర్థ దగ్గరికి. వచ్చి స్వామివారికి చిలుము ఇవ్వడం జరిగింది. చిలుమే ఇచ్చాడే తప్ప స్వామికి గంజాయి లేకుండా ఆ చిలుముని ఇచ్చాడు అతను, ఆ మొహమ్మద్ ఖాన్ అతను. స్వామివారు ఆ చిలుముని నోట్లో పెట్టుకొని మరి గంజాయి లేకుండానే వారు పీలవడం ద్వారా స్వామివారి నోటి నుండి పొగ రావటం జరిగినది. గంజాయి లేకుండానే
ఆయన పొగ చూపించారు, వారి నోటి నుంచి పొగ రావడం జరిగింది. ఆ మహమ్మద్ ఖాన్ అది చూసి ఆశ్చర్యపోయేటండి. అరే ఏమిటి ఈయన, చూడటానికి ఒక పిచ్చివాళ్ళలాగా ఉన్నాడు, ఏదో భిక్ష చేశాడు, అక్కడ ఒక అరుగు మీద పడుకున్నారు, మరి ఇక్కడ వాళ్ళు తిరుగుతున్నాడు ఇట్లా, మరి ఇక్కడ ఈ గ్రామంలో మరి ఈ విధంగా ఇస్తే ఆయనకి ఏం గంజాయి ఇవ్వకపోయినప్పటికీ కూడా ఆ చిలుము పీల్చి వారి నోటి నుండి పొగను మరి చూపించారు. ఎంత ఆశ్చర్యమైనటువంటి విషయం ఇది, ఈయన సామాన్యమైనటువంటి మానవులు కాదు అనేటువంటి విషయాన్ని ఆ మహమ్మద్ ఖాన్ గ్రహించడం జరిగింది. అంటే అవధూతలు వారి చర్యలు ఎలా ఉంటాయంటే వాళ్ళంత వారుగా ఏది కూడా వారు ప్రకటన చేయరండి. వారు అవసరాన్ని బట్టి జనుల యొక్క సందేహము, వారి మనసులో దాగి ఉన్నటువంటి విషయాలను గ్రహించి, అందుకనే వాళ్ళు సమర్థులు అవుతారు. సమర్థులు అని ఎందుకని అంటారంటే వారి ఎదుటి మనిషిలో వారి మనసులో ఉన్నటువంటి విషయాలని గ్రహించిన వాడే సమర్థుడు. మరి అలాంటి సమర్థుడైనటువంటి స్వామి సమర్థ ఈ మహమ్మద్ ఖాన్ చర్యను చూసి వారు ఈ లీలని చూపించడం జరిగింది. కాబట్టి అక్కడున్న జనాలు కూడా ఈ సంఘటన చూసి వచ్చినది సామాన్యమైనటువంటి మానవులు కాదు, ఆయన ఆ పరమాత్మయే గొప్ప రూపంలో వచ్చారనేటువంటి విషయం వాళ్ళు మెల్లమెల్లగా గ్రహించడం జరిగింది ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా. మరి హుక్కా పీల్చడం అనేది మీరు గమనిస్తే మాణిక్య ప్రభు గారు హుక్కాను పీల్చారండి. అలాగే స్వామి సమర్థ ఇప్పుడు మహమ్మద్ ఖాన్ ఇస్తే హుక్కా పీల్చడం చూపించారు, వారు హుక్కా పీల్చారు. అలాగే సాయిబాబా గారు, షిరిడి సాయిబాబా గారు, అలాగే షివగాం గజానన మహారాజ్ గారు, వీళ్ళందరూ కూడా హుక్కా పీల్చారండి. అంటే దత్తాత్రేయుని యొక్క గురు పరంపర వారి చర్యలు చూడండి, ఒకే విధముగా రూపం వేరైనప్పటికీ కూడా, నామాలు వేరేదైనప్పటికీ కూడా వారి యొక్క చర్యలు ఒకే విధముగా కనబడుతున్నాయి. అంటే సాక్షాత్తు దత్తాత్రేయులే అనేది వారు రుజువు చేస్తున్నారు వీటి ద్వారా అనే విషయము మనం గ్రహించుకోవాలి.